Divisibility rule of 17 ఏం చెప్తుంది అంటే a number is divisible by 17 only when 5 times the unit digit is subtracted from the remaining number is either 0 or divisible by 17. సో దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేమి అని అంటే 3842 అని నేను ఒక నెంబర్ తీసుకున్నాను. ఈ 3842 మనకి 17తో డివిజిబుల్ అవుతుందా కాదా అనేది ఎలా చెప్తామంటే యూనిట్ డిజిట్ 2. దీన్ని 5 టైమ్స్ చేద్దాము. ఎంత 10. ఈ 10 అనేది 384లోంచి మైనస్ చేద్దాం. రిమైనింగ్ నెంబర్లో 374 వస్తుంది. మళ్ళీ ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంది 4. దీన్ని మళ్ళీ 5 టైమ్స్ చేద్దాం 20. ఈ 20ని రిమైనింగ్ నెంబర్ 37లోంచి మైనస్ చేస్తే మనకి 17 వస్తుంది. ఈ 17 అనేది 17తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ అనేది మనకి 17తో డివిజిబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మళ్ళీ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ 4913 అనేది నేను ఇంకొక నెంబర్ తీసుకున్నాను. దీనికి 17 రూల్ చెక్ చేద్దాం అనమాట. 3 × 5 15. సో 491 మైనస్ 15 చేస్తే 76 వస్తుంది. మళ్ళీ యూనిట్ డిజిట్ 6 × 5 30. మళ్ళీ 47 మైనస్ 30 చేస్తే మనకి 17 వస్తుంది. ఈ 17తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా మనకి 17తో డివిజిబుల్ అవుతుంది.